కేటీఆర్ గారు సార్ ఒక్క 5 నిమిషాలు క్లోజ్ చేసి ఎందుకు సార్ కూర్చుంటానండి మీ బాగా వాళ్ళదే బాగా ఇనసొంపు ఉంది కదా కూర్చుంటాను మీరు కూర్చోమంటే కూర్చుంటాను అసలు మీ టైం అయిపోయింది 2 గంటలు వాళ్ళని మాట్లాడి ఎట్లా సార్ ఇది కూర్చుంటానండి సార్ ఎట్లా సార్ మీరు ఒక కమ్యూనిస్ట్ యోధుడు తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన కొత్తగూడెం బిడ్డ మీరు అట్లాంటిది మీరు కూడా మమ్మల్ని ఇట్లా గొంతు నొక్కితే ఎట్లా సార్ ముఖ్యమంత్రి గారు అంత ఫ్రస్ట్రేషన్ లో అంత ఆవేశంలో అంత ఆవేశం అంత అయ్యో పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను అరే మొత్తం ఇంత దాడి ఇంత ఉక్రోషం ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీ మైక్ కట్ కాదు నీకు ఎంత ఉందో అంత తీసుకో నాకేం ఇబ్బంది లేదు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మాకు ఆశీర్వాదాలు మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది మీరు పోయి ప్రచారం చేశారు మహారాష్ట్రలో ప్రచారం చేశారు హర్యానాలో చేసినారు ఢిల్లీలో చేసినారు అద్భుతాలు సాధించారు మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా చేసినారు 57,000 ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు వేసినారా ఓట్లు మీకు అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు రంకెలతో ఏమి రాదు ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు అధ్యక్ష మీరు వచ్చిన తర్వాత అధ్యక్ష పెద్దవాగు 2 సార్లు కొట్టుకొని పోయింది సుంకిశాల కూలిపోయింది భక్తరామదాసు మోటార్లు మునిగిపోయినాయి సాగర్ ఎడమకాలు ఒక భారీ తారక రామారావు చెప్పేవన్నీ ఎట్లున్నాయంటే ఉన్నమాట చెప్పే ఉలికి పడ్డట్టు మా ముఖ్యమంత్రి కానీ మా పార్టీ కానీ సత్యపాము చంపే అలవాటు మాకు లేదు అధ్యక్ష సత్యపాము చంపే అలవాటు మాకు లేదు ఆయన చెప్తే అన్ని అబద్ధాలు చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పే నిజాలను జీర్ణించుకోలేక సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష 10 ఏళ్ళు అధికారం ఉండి అధికారం అయినాక ప్రెస్ టైంలో మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్రెస్ టైంలో మాట్లాడుతున్నారు మరి వాళ్ళు కుర్చీ కోసం కొట్లాడితే వాళ్ళ ఇంటి వ్యవహారం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన 15 ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పులను వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కరిగా సరిదిద్దుకుంటూ ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేస్తుంటే ఈ రకంగా నిప్పులు పోసుకొని మా ముఖ్యమంత్రి మీద ఇంకా కూడా ఈ కడుపుమని మాట్లాడిన అధ్యక్ష మాకు ముఖ్యమంత్రికి సత్యపాలన చంపాల్సిన అవసరం లేదు అధ్యక్ష మీరు దయచేసి సభకు నిజాలు మాట్లాడండి మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష please so if it continues disturbance will be like that only please conclude immediately yes sir conclude చేద్దాం సార్ ముఖ్యమంత్రి గారికి ఏదో AK-47 గురించి చెప్పారు అధ్యక్ష ఏదో ఎవరో కాల్సి చంపారంట అధ్యక్ష AK-47 గురించి తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సార్ ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకీ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష అవును అధ్యక్ష కరెక్ట్ ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష అక్కడ పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఖతం చేసి ఆయన అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష ఇంకోటి విచిత్రంగా అనిపించింది అధ్యక్ష నాకు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే తెలంగాణ రైజింగ్ అంట దేనికి అధ్యక్ష రైజింగ్ ఏదో అటర్ ఫ్లాప్ సినిమాకు అట్టహాసంగా శతదినోత్సవం చేసినట్టు విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహించారు అధ్యక్ష వీళ్ళంతా కూడా ఏంది అధ్యక్ష వీళ్ళు చేసింది ఏది 1 year అయిపోయిందట ఏం చేశారు 1 year లో 6 గ్యారెంటీలు అమలు చేశారా తులం బంగారం ఇచ్చారా రైతు బంద్ చేసినారా రుణమాఫీ చేసినారా నేను అందుకే అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎస్ తెలంగాణ ఈజ్ రైజింగ్ ఎందులో రైజింగ్ అధ్యక్ష కొన్నిట్లో మాత్రం రైజింగ్ అప్పుల్లో రైజింగ్ అబద్ధాల్లో రైజింగ్ క్రైమ్ రేట్ లో రైజింగ్ అన్నదాతల ఆత్మహత్యల్లో రైజింగ్ నేతన్నల బలవన్మరణాల్లో రైజింగ్ అబద్ధాలు బూతులు ఎస్ తెలంగాణ జాతిపిత వీళ్ళెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆరే తెలంగాణ బూతుపిత రేవంత్ రెడ్డి గారు అవుతారు బూతుపితగానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో అధ్యక్ష ప్లీజ్ ఇంకా 5 మాట్లాడాలి రిప్లై ఇవ్వాలి మరలా వాళ్ళు కౌన్సిల్కి వెళ్ళాలి త్వరితగతిన పూర్తి చేయండి సార్ మీరు పెద్దలు మీరంటే గౌరవం సాంబశివరావు గారు మీరంటే గౌరవం మీరు ఇట్లా మా గొంతు నొక్కితే అది కూడా మీరు ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన వారు మీరు గొంతు నొక్కకూడదు సార్ ఎడ్యుకేషన్ బడ్జెట్ 15% పెడతామన్నారు ఎంత పెట్టారు అధ్యక్ష వీళ్ళు 15% అని 7.5% పెట్టినారు ఎన్ని చెప్పారు అధ్యక్ష ఎడ్యుకేషన్ గురించి ఇది ఇచ్చేస్తాం విద్యా భరోసా కార్డు ఇస్తాం పిల్లలు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని 11,600 కోట్లు పెట్టినారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష 11,600 కోట్లు దేవుడెరుగు ఉన్న 1022 గురుకుల పాఠశాలను కాపాడండి
88 మంది చచ్చిపోయినారు ఇప్పటికీ, దయచేసి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వండి. రైతులు 513 మంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను లిస్టు పంపిస్తా ఉన్నాను గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారికి మీ ద్వారా, దయచేసి వీరికి నష్టపరిహారం ఇవ్వండి. అధ్యక్ష, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్, ఈరోజు ఉన్న 1022 గురుకుల పాఠశాలల్లో పిల్లలు విషాహారంతో బాధపడుతుంటే వారి గురించి మాట్లాడకుండా, నెలలుగా అక్కడ వాళ్లకు అద్దె భవనాలకు రెంట్ ఇవ్వకుండా ఓనర్లు తాళాలు వేసుకొని పోతుంటే, గురుకులాలు మూతపడుతుంటే, 40,000 అప్లికేషన్లు తగ్గిపోతుంటే మేమేదో విద్యకు చేసినామంటే ఎట్లా నమ్మాలి అధ్యక్ష? 1931 పాఠశాలలు మూతపడ్డాయని చెప్పి మంత్రి గారే స్వయంగా చెప్పారు అధ్యక్ష మొన్న పద్దుల్లో. విదేశీ విద్య మీద కూడా చెప్పలేకపోతా ఉన్నారు. 20 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తే మేము 25 లక్షలు ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. వారు చెప్పారు అధ్యక్ష, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల గురించి మాట్లాడతారు. అధ్యక్ష, మేము గవర్నమెంట్లోకి వచ్చినాడు 1800 కోట్లు బకాయిలు ఉండే, మేము కట్టలేదు అధ్యక్ష. మీరు వచ్చినాడు బకాయిలు ఉంటాయి. గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, మీరు ఇవ్వాలి. 8,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, దయచేసి చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యాబంధు కార్డు ఇస్తామన్నారు. ఫీజు తల్లిదండ్రులు చెల్లించే భారం ఉండదన్నారు. బడ్జెట్ను సవరించండి, ఒక 5,000 కోట్లు కేటాయించండి. స్కూటీలు అన్నారు అధ్యక్ష, మరి ఆ అందాల పోటీలు మానేసి స్కూటీలు ఇవ్వండి అధ్యక్ష. దానికోసం ఒక 500 కోట్లు పెడితే స్కూటీలు ఇవ్వచ్చు కొంతమంది కన్నా. విద్యా జ్యోతులు అన్నారు, 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పీజీ అయితే 1,00,000, రీసెర్చ్ స్కాలర్కి నెలకు 10,000. అదేవిధంగా ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష. 1000 కోట్లు దయచేసి బడ్జెట్ను రీఅప్రోప్రియేట్ చేసి వారికి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాల గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. వారు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు అధ్యక్ష. మిగతా అన్ని మా గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషనే, ఆ వీటికి మాత్రమే వాళ్ళు కాగితాలు ఇచ్చుకున్నారు తప్ప ఇంకోటి కాదు. గ్రూప్ 1 పోస్టులు 1000కి పెంచుతామన్నారు, పెంచలేదు. గ్రూప్ 2 పోస్టులు 2,000 చేస్తామన్నారు, చేయలేదు. గ్రూప్ 1 మెయిన్స్ కి 1:100 రేషియో ఇస్తామన్నారు, చేయలేదు. జీవో నంబర్ 46 రద్దు చేయలేదు. జీవో 29 తెచ్చారు, బలహీన వర్గాల నోట మట్టి కొట్టారు. 20,000 టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు, వాటిని భర్తీ చేయలేదు. కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే చేశారు అధ్యక్ష. గిగ్ వర్కర్స్ అని ఉంటారు, మనం స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటాం. స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, జెప్టో, ఇన్స్టామార్ట్, ర్యాపిడో, వాళ్ళందరి కోసం రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి చెప్పారు, గిగ్ వర్కర్స్ బోర్డు పెడతామన్నారు. పెట్టండి, డబ్బులు కేటాయించండి, వాళ్ళకు ఒక 500 కోట్లు కేటాయించండి అధ్యక్ష. ఆడపిల్లల మీద కూడా అశోక్ నగర్లో అమానుషంగా ప్రవర్తించారు, లాఠీ చార్జీలు కూడా చేశారు. దయచేసి ప్రజాపాలనలో అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. తెల్లారులేస్తే ప్రజాపాలన అంటారు, కానీ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో మీ ప్రజాపాలన, ప్రజాస్వామిక స్ఫూర్తి కూడా అంతే ఉన్నట్టుగా కనబడతా ఉన్నది అధ్యక్ష. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామంటున్నారు అధ్యక్ష, కానీ అత్తాకోడలకు పంచాయతీ పెట్టినారు అధ్యక్ష. మొన్న ఈ మధ్యన నేను సూర్యాపేట పోతే అక్కడ ఒక అవ్వ దగ్గర పోతే అధ్యక్ష, అక్కడ జరిగిన చిన్న ఉదంతం అధ్యక్ష. ఆ పెద్దామ చెప్తున్నది అధ్యక్ష, నా కొడుకు పెళ్లి చేసిన సార్ 6 నెలల కిందట, నేను అనుకున్నా మా కోడలి పిల్ల తులం బంగారం తెస్తుందేమో, నెలకు 2,500 వస్తుందేమో అనుకున్నా, ఆమె ఏం తెలియదని చెప్తా ఉంది అధ్యక్ష. ఆ కోడలి పిల్ల బాగా గడుస్తుంది అధ్యక్ష. ఆమె కూడా అంటున్నది అధ్యక్ష, నేను కూడా చెప్పినాను సార్, నేను కూడా అనుకున్నా మా అత్తకు 4,000 పెన్షన్ వస్తుందేమో అనుకున్నా, వస్తలేదు, మరి నేనేం చేయాలన్నది. అత్తకి ఇస్తా అన్నారు, మామకి ఇస్తా అన్నారు, 4,000 పెన్షన్ అన్నారు, వస్తలేదని చెప్పి అత్తా కోడళ్ళ పంచాయతీలు పెడతా ఉన్నారు సార్ అధ్యక్ష. అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష, గోడల మీద రాసేది, ఓ స్త్రీ రేపురా అని. ఇలా వీళ్ళ పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష. ఏది అడిగినా ఓ స్త్రీ రేపురా. మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట, 1 కోటి మందిని. ఎట్లా చేస్తారో వీళ్ళకి ప్లాన్ ఉందో లేదో తెలియదు, కానీ ప్రజలకు మాత్రం అర్థమైంది అధ్యక్ష. 40% బడ్జెట్ చూసిన తర్వాత మొత్తానికి అర్థమైపోయింది అధ్యక్ష. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా నెలకు 2,500 ఇవ్వాలని 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు, వారి కోసం ఒక 10,000 కోట్లు అంచనాలు సవరించి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. బంగారం అన్నారు, మరి లంక బిందెలు దొరికినాక ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా చూడాలి అధ్యక్ష, చూద్దాం అధ్యక్ష. కేసీఆర్ కిట్ ఎగిరిపోయింది, న్యూట్రిషన్ కిట్ ఆగిపోయింది, సీఎం బ్రేక్ఫాస్ట్ రద్దయింది. తల్లి బిడ్డలకు మరి మాతా శిశువులకు కూడా మంచి జరిగే మంచి పథకాలను కూడా రద్దు చేశారు అధ్యక్ష. బతుకమ్మ చీరలు బంద్, రంజాన్ తోఫా బంద్, క్రిస్మస్ కానుక బంద్, ఆఖరికి ఆశాలు, అంగన్వాడీలు మీరు కూడా వాళ్ళని రిప్రజెంట్ చేశారు సార్. 18,000 జీతం ఇస్తామని మేనిఫెస్టో చైర్మన్ గారు పెట్టారు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళకు ఒక 500 కోట్లు కేటాయించండి అధ్యక్ష. మొత్తం ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. చెప్పాలంటే క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉందని చెప్పి స్వయంగా డీజీపీ గారే హైదరాబాద్ లో 40% పెరిగిందని, సైబరాబాద్ లో 64% పెరిగిందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. చాలా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రోటోకాల్ వైలేషన్స్ ఇంకా చెప్తే చాలా ఉంటాయి. క్రైమ్ రేట్ ఎట్లా ఉందంటే, పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే, మా హరీష్ రావు గారి మీద కాంగ్రెస్ నాయకుడు అంటాడు అధ్యక్ష, పెట్రోల్ పోసి చంపేస్తా అంటాడు, కానీ చర్యలు ఉండవు, కేసులు కావు. కానీ మా మీద మాత్రం చిన్న వాటి కేసులు, జైలు. ఏం పర్వాలేదు అధ్యక్ష. ఉద్యోగులు మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు సార్, మీ దగ్గర కూడా వచ్చారు ఉద్యోగులు, మీరే చెప్పారు కొత్త పిఆర్సీ ఇస్తాం, డిఎల్ ఇస్తామన్నారు. 5 డిఎల్లలో ఒకటి ఇచ్చారు అధ్యక్ష, మహాప్రభు అని వేడుకుంటే.
ఇప్పుడు ఉద్యోగులు కొత్త నిర్వచనాలు చెప్తున్నారు సార్. ఐఆర్ అంటే ఇప్పట్లో రాదు, డిఏ అంటే దయచేసి అడగొద్దు, పిఆర్సీ అంటే పనికిరాని చర్చలు. అట్లా అయిపోయింది అధ్యక్ష ఈరోజు పరిస్థితి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు, ఎప్పుడు తెస్తారో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. చాలా మందిని బెటాలియన్ పోలీసు వాళ్ళను ఏ పోలీస్ అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి 10 మందిని సస్పెండ్ చేశారు. వ్యవసాయ విస్తరణ అధికారులను సస్పెండ్ చేసినారు. ప్రజా పాలన అంటారు. మరి ఎట్లా ఉందంటే అధ్యక్ష వీళ్ళు చెప్పేది సార్, ఐఎమ్ కంక్లూడింగ్ సార్ అధ్యక్ష, వీళ్ళు చెప్పేది ఎట్లా ఉందంటే అధ్యక్ష, ప్రజాపాలన ఎట్లుందంటే అధ్యక్ష, వీళ్ళు చేసేది మొహబ్బత్ కా దుకాన్ కాదు అధ్యక్ష, వీళ్ళది నఫరత్ కా నయా బజార్ అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష, ఎమర్జెన్సీ రోజులు తిరిగి తీసుకొచ్చినారు అధ్యక్ష. ప్రజాపాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఎంత ఉందంటే ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉన్నది. ఒక మాట, మొన్న మధ్యన పెద్ద మనిషి నాంపల్లి స్టేషన్లో దిగినాడు సార్. దిగి ఆటో ఎక్కాడు, బెస్ట్ హోటల్కి తీసుకుపోమన్నాడట సార్. తీసుకుపోయినాడు ఆయన, పాపం ఆటో ఆయన. తీసుకపోతే భోజనం చేసినాడు. భోజనం చేస్తే భోజనం మాత్రం చెత్తగా ఉందట. ఆయన పోయి అడిగినాడట, ఏమైనా బెస్ట్ హోటల్కి తీసుకుపోమంటే మరి ఇంత ఫుడ్ ఇంత వరస్ట్గా ఉంది ఎందుకు ఆయన అడిగినట. సార్ నువ్వు బెస్ట్ హోటల్ అన్నావు కానీ హోటల్ పేరు అడగలే కదా సార్, హోటల్ పేరు బెస్ట్ పేరు అన్నాడట. మీది కూడా గట్లనే ఉన్నది. పేరేమో ఇంటి పేరేమో కస్తూరి వారు, ఇల్లంతా గబ్బిలాల కంప అన్నట్టు పేరేమో ప్రజాపాలన, చేసేది మాత్రం ప్రజా పీడన అధ్యక్ష. ఆర్టీసీ కార్మికులు మా ప్రభాకర్ అన్నను, మా మిత్రుడు, మా పెద్దన్న, వారిని కోరుతా ఉన్న అధ్యక్ష, అపాయింటెడ్ డే ప్రకటించండి. దయచేసి వారిని కాపాడండి. వారు ఎదురు చూస్తా ఉన్నారు, వారందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఆటో డ్రైవర్లు 30 మంది ఆత్మహత్య చేసుకున్నారు, వారిని కాపాడండి. పల్లెల్లో నిన్ననే హరీష్ రావు గారు అడిగారు, సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అయిపోతుంది సార్. పల్లెల్లో పెండింగ్ బిల్లుల వల్ల ఈరోజు మొత్తం ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం పడకేసింది. దయచేసి ₹1 కోటి వరకు మేము చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు మార్చి 31 లోపల ప్రతి సంవత్సరం రిలీజ్ చేసేది, దయచేసి రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నా. ఆ సర్పంచ్లందరూ ఆందోళన చేస్తా ఉన్నారు, వారి కోసం దయచేసి మీరు స్పందించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. దయచేసి బీసీ డిక్లరేషన్ లో పెద్దలు మరి ఆనాడు సిద్ధరామయ్య గారు వచ్చి చేసినారు అధ్యక్ష. 20,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు, కానీ 2 బడ్జెట్లు కలిపితే కూడా 20,000 కోట్లు కాలేదు. దయచేసి బడ్జెట్ ను సవరించి 20,000 కోట్లు కేటాయించండి. బీసీ సబ్ ప్లాన్ తీసుకురండి, మీరే చెప్పినారు తీసుకొస్తామని, తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లాగే అధ్యక్ష, మీరు మరి మత్స్యకారులకు సంబంధించి గౌడన్లకు సంబంధించి 25% రిజర్వేషన్లు చేస్తామన్నారు, వైన్ షాప్లలో చేయండి. దళితుల విషయంలో, గిరిజనుల విషయంలో మీరే చెప్పారు అధ్యక్ష, కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నది, మేము 12 లక్షలు ఇస్తామన్నారు, ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సవరించి అంచనాలు సవరించి 10,000 కోట్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా గిరిజనులకు చెప్పినారు అధ్యక్ష, వాళ్ళకు కూడా కుటుంబానికి 12 లక్షలు ఇస్తామన్నారు, 12 లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. సవరించి వారికి కూడా ఒక 5,000 కోట్లు కేటాయించాలని కోరుతా ఉన్నా. మైనారిటీ సబ్ ప్లాన్ చేస్తామన్నారు, తెమ్మని కోరుతా ఉన్నా. గత సంవత్సరం 3,000 కోట్ల బడ్జెట్ పెట్టారు, కానీ 1,000 కోట్లే ఖర్చు అయింది అధ్యక్ష. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. ఇవాళ రాష్ట్రం అంతా ఏమనుకుంటారు అధ్యక్ష అంటే, ఎందుకంటే ఎల్లుండి రంజాన్ ఉన్నది సార్, అందుకే చెప్తా ఉన్నా. ఉర్దూ కూడా నాకు చాలా ఇష్టమైన లాంగ్వేజ్ సార్. అయిపోయింది సార్, ఐఎమ్ కంక్లూడ్. రాష్ట్రం అంతా ఒకటే అనుకుంటున్నారు సార్, సిర్ఫ్ జుబా పే తే झूठे वादे, दिल में थे सारे गलत इरादे. कांग्रेस को थी सिर्फ कुर्सी से प्यार, तेलंगाना की मिट्टी से की कैसी गद्दारी. वादों के धोखे बस यादों में रह गए, वादों के धोखे बस यादों में खो गए, और अवाम के अरमा ख्वाब बन के रह गए. तेलंगाना अंटे अध्यक्ष मोहब्बत का मकान अध्यक्ष. हम भी थोड़ा हिंदी उर्दू जानते हैं, हम कोई तेलंगाना के लोग, कांग्रेस के लोग गद्दारी नहीं है, बात सही नहीं है. आप जो भी शहरी बोलना चाहिए 2-3 दिन से सीख लिए, ठीक है, मगर कांग्रेस को गद्दार मत बनाओ. तेलंगाना कांग्रेस को ऐसे गद्दार मत बनाओ. कांग्रेस के लिए तेलंगाना अरे దాని తర్వాత అధ్యక్ష, ఇది 2014 మేనిఫెస్టో ఇప్పటిదాకా కాంగ్రెస్ సంబంధించిన అనేక 15 నెలల అంశాల మీద చెప్పినారు అన్నారు. చెప్పండి, అరే 15 నెలల పరిపాలనకు సంబంధించిన అంశాలు చెప్పారు అధ్యక్ష. 2014 మొట్టమొదటి ముందు మాటనే ఆంధ్ర వలసవాదుల పరిపాలన విధ్వంసమైన తెలంగాణ గురించి చెప్పి మొట్టమొదటి 7వ పేజీలో వాళ్ళకి కాపీ పంపించాలి అధ్యక్ష. పరిపాలనలో ప్రజా సంఘాల ఏర్పాటు జరగలే అధ్యక్ష. పరిపాలనలో మంత్రి గారు, మా మిత్రుడు దీని గురించి కూడా ఒక మొత్తం చెప్పేదాన్ని కన్క్లూడ్ చేసేసారు. వారు డిస్టర్బ్ చేయకపోతే ఇప్పటికి అయిపోతున్నా సార్. సార్ నేను ఒకటే చివరిగా విజ్ఞప్తి చేసేది ఒకటే సార్, మొన్న కేంద్ర బడ్జెట్ చూసినా, ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ చూసినా, తెలంగాణ ప్రజలకు ఒకటి అర్థమైపోయింది సార్. 2 ఢిల్లీ పార్టీలు తెలంగాణకు సవతి తల్లులే అన్నది అర్థమైపోయింది.
ఖచ్చితంగా మా నాయకుడు చెప్పినట్టుగా ఎన్ని తిట్లన్నా తింటాం, ముఖ్యమంత్రి గారు ఎంత దూషించినా పడతాం, మంత్రులు కూడా మమ్మల్ని ఎంత దూషించినా దీవెనలుగానే తీసుకుంటాం. కానీ జైళ్లకు భయపడం, కేసులకు భయపడం, అడుగుతూనే ఉంటాం. మీ 420 హామీల విషయంలో అడుగుతూనే ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు.